హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం ట్రై మెథడ్స్కి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా గ్యాదర్ చేసి వీడియో తయారు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్టు, ఏదైనా ఒక విషయంలోని సమస్యలను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అన్నవారు. ఆప్షన్స్ కాంట్, బెర్తలాట్, బ్రాడ్ఫోర్డ్, థారండైక్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. ఏదైనా ఒక విషయంలోని సమస్యలను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అన్నవారెవరు? ఆన్సర్ బ్రాడ్ఫోర్డ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మానసిక చలనాత్మక రంగ వర్గీకరణకు సహకరించిన విద్యావేత్త. ఆప్షన్స్ సింప్సన్, హీరోన్, మాసియా, గాగ్నే. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. మానసిక చలనాత్మక రంగ వర్గీకరణకు సహకరించిన విద్యావేత్త ఎవరు? ఆన్సర్ హీరోన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. జ్ఞానాత్మక రంగం వర్గీకరిస్తున్నప్పుడు బ్లూమ్స్కు సహకరించిన విద్యావేత్త. ఆప్షన్స్ మాసియా, గాగ్నే, హీరోన్, థవే. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. జ్ఞానాత్మక రంగం వర్గీకరిస్తున్నప్పుడు బ్లూమ్స్కు సహకరించిన విద్యావేత్త ఎవరు? ఆన్సర్ గాగ్నే. నెక్స్ట్ బిట్ చూద్దాం. భావావేశ రంగంలో క్రాత్హాల్కు సహకరించిన విద్యావేత్త. ఆప్షన్స్ మాసియా, గాగ్నే, బ్లూమ్స్, థవే. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భావావేశ రంగంలో క్రాత్హాల్కు సహకరించిన విద్యావేత్త ఎవరు? ఆన్సర్ మాసియా. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో ఒకటి భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం. ఆప్షన్స్ వ్యవస్థాపనం, హస్తలాఘవం, సునిశ్చితత్వం, విశ్లేషణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వానిలో ఒకటి భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వ్యవస్థాపనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మానసిక చలనాత్మక రంగంలోని అతి నిమ్న స్థాయి లక్ష్యము. ఆప్షన్స్ గ్రహించడం, లాక్షణీకరణం, అనుకరణం, సహజీకరణం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మానసిక చలనాత్మక రంగంలోని అతి నిమ్న స్థాయి లక్ష్యము. ఆన్సర్ అనుకరణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో ఒకటి భావావేశ రంగ లక్ష్యము. ఆప్షన్స్ అనుకరణం, విలువ కట్టడం, సునిశ్చితత్వం, వ్యాఖ్యానం చేయడం. ఆన్సర్ గెస్ చేయండి. క్రింది వానిలో ఒకటి భావావేశ రంగ లక్ష్యము. ఆన్సర్ విలువ కట్టడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. జ్ఞానాత్మక రంగ ఆధిపత్య శ్రేణిలో 2వ స్థానం. ఆప్షన్స్ వినియోగం, సంశ్లేషణ, అవగాహన, జ్ఞానం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. జ్ఞానాత్మక రంగ ఆధిపత్య శ్రేణిలో 2వ స్థానం ఏది? ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ బిట్ చూద్దాం. మానసిక చలనాత్మక రంగంలో 2వ అత్యున్నత స్థాయి. ఆప్షన్స్ అనుకరణ, సమన్వయం, సునిశ్చితత్వం, సహజీకరణం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మానసిక చలనాత్మక రంగంలో 2వ అత్యున్నత స్థాయి ఏది? ఆన్సర్ సమన్వయం. నెక్స్ట్ బిట్ చూద్దాం. జ్ఞానాత్మక రంగంలో వినియోగం లక్ష్యము కన్నా తక్కువ స్థాయి లక్ష్యము. ఆప్షన్స్ విశ్లేషణ, మూల్యాంకనం, సంశ్లేషణ, అవగాహన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. జ్ఞానాత్మక రంగంలో వినియోగం లక్ష్యం కన్నా తక్కువ స్థాయి లక్ష్యం ఏది? ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజ్ఞకు సంబంధించని ఏకైక లక్ష్యం. ఆప్షన్స్ అవగాహన, వినియోగం, జ్ఞానం, మూల్యాంకనం. ఆన్సర్ గెస్ చేయండి. ప్రజ్ఞకు సంబంధించని ఏకైక లక్ష్యం. ఇక్కడ సంబంధించనిది అని అడిగాడు. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఆన్సర్ జ్ఞానం. ప్రజ్ఞకు సంబంధించని ఏకైక లక్ష్యం ఏంటి అంటే జ్ఞానం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ లక్ష్యములో అనువాదం, వ్యాఖ్యానం మరియు బహిర్వేశనాలు అను స్థానాలు ఉన్నాయి. ఆప్షన్స్ జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సర్ గెస్ చేయండి. ఈ లక్ష్యములో అనువాదం, వ్యాఖ్యానం మరియు బహిర్వేశనాలు అను స్థానాలు ఉన్నాయి. ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ బిట్ చూద్దాం. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలుగా గల లక్ష్యము. ఆప్షన్స్ విశ్లేషణ, సంశ్లేషణ, లాక్షణీకరణము, మూల్యాంకనం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలుగా గల లక్ష్యం ఏంటి? ఆన్సర్ మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. సూచనలు లేకుండా ఒక కృత్యాన్ని విద్యార్థి చేయగలగటాన్నే డాష్ అంటారు. ఆప్షన్స్ సహజీకరణ, సమన్వయం, సునిశ్చితత్వం, అనుకరణ. ఆన్సర్ గెస్ చేయండి. సూచనలు లేకుండా ఒక కృత్యాన్ని విద్యార్థి చేయగలగటాన్నే డాష్ అంటారు. ఆన్సర్ అనుకరణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది. ఆప్షన్స్ జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సర్ గెస్ చేయండి. తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది. ఆన్సర్ వినియోగం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రోమాటోగ్రఫీని నిర్వచించండి అని ప్రశ్నించడం ద్వారా పరీక్షించబడే లక్ష్యం. ఆప్షన్స్ జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, వైఖరి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రోమాటోగ్రఫీని నిర్వచించండి అని ప్రశ్నించడం ద్వారా పరీక్షించబడేటటువంటి లక్ష్యం ఏది? ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ జ్ఞానం. నెక్స్ట్ బిట్ చూద్దాం. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణకు ఈ పేరు పెట్టబడినది. ఆప్షన్స్ మూల్యాంకనం చేయుట, సృష్టించుట, అవబోధము, జ్ఞాపకంలో ఉంచడం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఆన్సర్ సృష్టించుట. సంశ్లేషణకు సృష్టించడం అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక వస్తువు సన్నివేశం, భావం, కృత్యం, యోగ్యత, మంచితనం గురించి దృఢమైన నమ్మకాన్ని విలువ అంటారు అని నిర్వచించినది. ఆప్షన్స్ కానే, బాండ్, కన్నింగ్హామ్, కొఠారి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక వస్తువు సన్నివేశం, భావం, కృత్యం, యోగ్యత, మంచితనం గురించి దృఢమైన నమ్మకాన్ని విలువ అంటారు అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ బాండ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సమాజంలో ఎక్కువ మంది ఆచరించే ఆదర్శాలు, నమ్మకాలు, నియమాలే విలువలు అన్నది. ఆప్షన్స్ కొఠారి, జాన్ డ్యూయి, కానే, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సమాజంలో ఎక్కువ మంది ఆచరించే ఆదర్శాలు, నమ్మకాలు, నియమాలే విలువలు అన్నది ఎవరు? ఆన్సర్ కానే. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అన్నది. ఆప్షన్స్ కన్నింగ్హామ్, జేఎస్ బ్రుబేచర్, జాన్ డ్యూయి, కొఠారి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అన్నది ఎవరు? ఫ్రెండ్స్ నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కన్నింగ్హామ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. వ్యక్తి లక్ష్యాలే అతని విద్యా విలువలు అన్నది. ఆప్షన్స్ బాండ్, జేఎస్ బ్రుబేచర్, కానే, జాన్ డ్యూయి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వ్యక్తి లక్ష్యాలే అతని విద్యా విలువలు అన్నది ఎవరు? ఆన్సర్ జేఎస్ బ్రుబేచర్. నెక్స్ట్ బిట్ చూద్దాం.
దేన్నైతే ప్రేమగా చూస్తామో, దేన్నైతే పొందాలనుకుంటామో, దేన్నైతే అభిమానిస్తామో, పొగుడుతామో, ఊహిస్తామో, అభినందిస్తామో అదే విలువ అన్నది ఎవరు? ఆప్షన్స్ కానే, బాండ్, జాన్ డ్యూయి, కొఠారి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. దేన్నైతే ప్రేమగా చూస్తామో, దేన్నైతే పొందాలనుకుంటామో, దేన్నైతే అభిమానిస్తామో, పొగుడుతామో, ఊహిస్తామో, అభినందిస్తామో అదే విలువ అన్నది ఎవరు? ఆన్సర్ జాన్ డ్యూయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి మిన్న అన్నవారు? ఆప్షన్స్ బాండ్, కానే, కన్నింగ్హామ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి మిన్న అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నేడు అనేక రాజకీయ, సామాజిక, శాస్త్రీయ, ఆర్థిక సమస్యల పరిష్కారానికి విలువల విద్య అవసరం ఎంతైనా ఉంది అన్నవారు? ఆప్షన్స్ కొఠారి, జాన్ డ్యూయి, బాండ్, కానే. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేడు అనేక రాజకీయ, సామాజిక, శాస్త్రీయ, ఆర్థిక సమస్యల పరిష్కారానికి విలువల విద్య అవసరం ఎంతైనా ఉంది అన్నవారెవరు? ఆన్సర్ కొఠారి. నెక్స్ట్ బిట్ చూద్దాం. బ్రెస్లిచ్ వర్గీకరణకు చెందని విద్యా విలువ? ఆప్షన్స్ నైపుణ్యాలు, అలవాట్లు, భావనలు, అభినందనలు. ఆన్సర్ గెస్ చేయండి. బ్రెస్లిచ్ వర్గీకరణకు చెందని విద్యా విలువ. ఇక్కడ చెందని విద్యా విలువ ఏంటో అడిగాడనమాట. ఆన్సర్ భావనలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వీరి వర్గీకరణ ప్రకారం దృక్పథాలు, భావనలు మరియు సమాచారము అనునవి విద్యా విలువలు అన్నవారు? ఆప్షన్స్ బ్రెస్లిచ్, యంగ్, మున్నిక్, బ్లాక్ హార్ట్స్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వీరి వర్గీకరణ ప్రకారం దృక్పథాలు, భావనలు మరియు సమాచారము అనునవి విద్యా విలువలు అన్నవారెవరు? ఆన్సర్ బ్లాక్ హార్ట్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాజెక్ట్ పని ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ప్రధానంగా ఈ విలువ పెంపొందించవచ్చు. ఆప్షన్స్ సాంఘిక సమాచార విలువ, వృత్తిపర సౌందర్యాత్మక విలువ, సృజనాత్మక సాంస్కృతిక విలువ, జాతీయ స్థానిక విలువ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాజెక్టు పని ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ప్రధానంగా ఏ విలువ పెంపొందించవచ్చు? ఆన్సర్ సాంఘిక సమాచార విలువ. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతులలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో ఎక్కువగా పెంపొందే విలువ? ఆప్షన్స్ సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ, సృజనాత్మక విలువ, ఉపయోగిత విలువ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో ఎక్కువగా పెంపొందే విలువ ఏది? ఆన్సర్ క్రమశిక్షణ విలువ. నెక్స్ట్ బిట్ చూద్దాం. 6వ తరగతి విద్యార్థులలోని ఒక జట్టు వివిధ రకాల పోస్టల్ స్టాంపులు సేకరించి తరగతిలో ప్రదర్శించారు. ఈ కృత్యం చేపట్టడం వారిలో ఈ విలువ అభివృద్ధి చెందినది అనటానికి నిదర్శనం. ఆప్షన్స్ రాజకీయ విలువ, కళాత్మక వినోదాత్మక విలువ, సాంఘిక విలువ, వృత్తిపర విలువ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 6వ తరగతి విద్యార్థులలోని ఒక జట్టు వివిధ రకాల పోస్టల్ స్టాంపులు సేకరించి తరగతిలో ప్రదర్శించారు. ఈ కృత్యం చేపట్టడం వారిలో ఈ విలువ అభివృద్ధి చెందినది అనటానికి నిదర్శనం. ఆన్సర్ కళాత్మక వినోదాత్మక విలువ. నెక్స్ట్ బిట్ చూద్దాం. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అన్నవారు? ఆప్షన్స్ వెస్లీ, జాన్ కీట్స్, స్టాన్లీ, బిఓ స్మిత్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అన్నవారు? ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ జాన్ కీట్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం.
ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. ప్రకృతి అధ్యయనంలో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు. పై మాటలు ఈ విలువకు వర్తిస్తాయి. ఆప్షన్స్ ప్రయోగాత్మక విలువ, సాంస్కృతిక విలువ, సృజనాత్మక విలువ, సౌందర్యాత్మక విలువ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. ప్రకృతి అధ్యయనంలో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ పై మాటలు ఏ విలువకు వర్తిస్తాయి? ఆన్సర్ సౌందర్యాత్మక విలువ. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యార్థులలో అవగాహన, బుద్ధి కుశలత వంటివి అభివృద్ధి చెందటంలో గల విలువ. ఆప్షన్స్ బౌద్ధిక విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, నైతిక విలువ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విద్యార్థులలో అవగాహన, బుద్ధి కుశలత వంటివి అభివృద్ధి చెందటంలో గల విలువ ఏది? ఆన్సర్ బౌద్ధిక విలువ. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి.